ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వైద్య బీమా ఉంటే చాలు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స. జ్ఞానవాసి మసీదు కింద ఆలయ శిథిలాలు. వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మాలు. కేసీఆర్ కొన్న ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది. పెద్దల సభకు ఉద్యమ సారథి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. ఓటర్లను బెదిరిస్తారా? ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటారా? అలాంటి వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంసెట్ ఇకపై ఈఏపీ సెట్. ఓ చేత్తో స్టీరింగ్ మరో చేత్తో బీరు. తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి. రైతు భరోసాపై దావోస్లో సీఎం అబద్ధాలు. బీహార్లో రాజకీయ ప్రకంపనలు. వైద్య బీమా ఉంటే చాలు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స. ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయం గురువారం నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి. జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు. ఔరంగజేబు హయాంలో మందిరం ధ్వంసం. దానిపైనే మసీదు నిర్మాణం. ఆలయ స్తంభాలు రాళ్లు వాడారు. కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు. దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో 34 శిలాశాసనాలు, వాటిలో దేవతల పేర్లు, కళాకృతులు, ప్రవేశ ద్వారాలు శిల్పరీతి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి. స్పష్టం చేసిన ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతులు. వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మాలు. తెలంగాణ నుంచి కేతావత్ సోమ్లాల్, కోరెళ్ల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి పద్మశ్రీ. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా 2024కు గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. పద్మ విభూషణ్కు ఎంపికైన వారిలో వైజయంతి మాలబాలి, పద్మ సుబ్రహ్మణ్యం, సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉత్తప్, సీతారాం జిందాల్ కు పద్మభూషణ్. తమిళ నటుడు విజయకాంత్ కు మరణానంతరం ఆ పురస్కారం. 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది. ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెలే, అసలు సినిమా ముందుంది. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా రంగా ఊరి మీదికి. అవును, వాళ్ళని 100 మీటర్ల గోతిలో పాతి గోరి కట్టే మేస్త్రి నేను. ఫిబ్రవరిలో 2 కొత్త పథకాలు. రైతు బంధు కూడా పూర్తి. 5గురు సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు. తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశంలో సీఎం రేవంత్. దేవుడి పేరుతో ప్రధాని మోదీ డ్రామాలు. మల్లికార్జున ఖర్గే పెద్దల సభకు ఉద్యమ సారథి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, మరో ఎమ్మెల్సీగా సియాసత్. న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్. గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర. ఈసీ ఆమోదం కోసం ఫైల్. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీకి కీలక బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రక్షాళనలో తొలి అడుగు. సభ్యులుగా ఓసీ బీసీల నుంచి 2, ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరు. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న గవర్నర్. ఓటర్లను బెదిరిస్తారా? ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటారా? ఇలాంటి వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందరూ ఆ హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యానికి తల్లి భారత్. కాపాడుకుందాం. జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ పిలుపు. ఎంసెట్ ఇక ఈఏపీ సెట్. పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి. మే 9 నుంచి 13 వరకు నిర్వహణ. మరో 7 సెట్లకు తేదీల ప్రకటన. ఓ చేత్తో స్టీరింగ్ మరో చేతిలో బీర్. మద్యం మత్తులో కారు నడిపి బౌన్సర్ మృతికి కారణమైన యువకుడు. బైకర్ను ఢీకొట్టి పరారు. కారులో 4 మిత్రులు. 3 రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో ఘటన. 5గురి అరెస్ట్. తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి. రైతు భరోసాపై దావోస్ లో సీఎం అబద్ధాలు. ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి. నేనెళ్తే విమర్శించారు, మరి మీరేం చేశారు? ఒకప్పుడు సలహాదారులు వద్దంటూ కేసు పెట్టిన రేవంత్ ఇప్పుడు చేస్తున్నది ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. రేపటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు. బీహార్లో రాజకీయ ప్రకంపనలు. ఎన్డీఏ వైపు మళ్లీ నితీష్ చూపులు. ఇండియా కూటమిలో లుకలుకలు. జేడీయూ నేతలతో నితీష్, ఆర్జేడీ నేతలతో లాలు సమావేశాలు. బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు. ఎక్స్ లో లాలు కుమార్తె నర్మగర్భ వ్యాఖ్యలు తర్వాత తొలగింపు. సీఎంను ఆమె అవమానించారు, క్షమాపణ చెప్పాలి బీజేపీ.